ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అన్న మీ లక్ష్యాలను, గమ్యాలను మీరు అనుకున్న సమయంలో అచీవ్ చేయాలన్నా వీటిని తప్పకుండా పాటించండి. దానిలో నెంబర్ 1 వచ్చేసి ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించడం అలవాటు చేసుకోండి. అంటే కొత్త వారితో, ఎస్పెషల్లీ కొత్త వారితో మీరు నవ్వుతూ పలకరించడం వల్ల దాని ప్రభావం సెరోటోనిన్ మరింతగా రిలీజ్ అవ్వడం వల్ల మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది అని చెప్పేసి అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఒత్తిడి పరిస్థితులలో భిన్నంగా ఆలోచించండి. అంటే సపోజ్కి ఎవరైనా మీ పైన హార్ష్గా మాట్లాడినా, హార్ష్గా ప్రవర్తించినా, వాళ్ళు ఏదో ఒక సమస్యతో మీ పైన అలా ప్రవర్తించారు అన్న పాజిటివ్ దృక్కోణంతో మీ ఆలోచన సరళిని పెంచుకోండి. దీనివల్ల కూడా మీరు ఆరోగ్యంతో పాటు మీరు అనుకున్న దాన్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడోది వచ్చేసి ఏం తినాలి, ఏం చూడాలి, ఏం వేసుకోవాలి. ఒక్కసారి మీ జీవితంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, మీరు గమనించుకోండి, ఒకసారి ఆలోచించండి. ఈ 3 విషయాల లోపలనే ఎక్కువగా సమయం వృధా అవుతుంది. అంటే చాయిస్లు పెరిగినా కొద్దీ సమయం వృధా అవుతుంది. ఎలా అంటే ఏం తినాలి, ఏం చూడాలి, ఏం వేసుకోవాలి. మీరు ఎగ్జాంపుల్కి ఒబామా కానీ, జుకన్బర్గ్ కానీ ఒకే ప్యాటర్న్ డ్రెస్ వేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు మరింత ముఖ్యమైన పనుల కోసం వాళ్ళ బ్రెయిన్ పవర్ని ఆదా చేస్తూ ఉంటారు. అంటే సక్సెస్ మంత్ర అది. దీన్ని ఖచ్చితంగా మీ జీవితంలో పాటించినట్టయితే మీరు అనుకున్న గోల్స్ని అచీవ్ చేయడం అనేది మీరు అనుకున్న సమయంలో జరుగుతుంది. దీంతోపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా మీరు అనుకున్నది సాధించాలంటే ఇది కంపల్సరీగా చేయండి. దీనివల్ల మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన ప్లానింగ్ సంబంధించిన యాక్షన్ కానీ ఇవి త్వరితగతిన మీరు అనుకున్న టైంలో చేయాలి అని అంటే సోషల్ మీడియాలో చాలా టైం పోతుంది. కాబట్టి దీన్ని పక్కన పెడితే మీరు అనుకున్న దానికి టైంని కేటాయించవచ్చు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల అంటే ఒక సంవత్సరానికి 10 లక్షలు సంపాదించే కంటే కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల దాని ప్రభావం మీ ఆనందాన్ని మరింతగా పెంచుతుందని చెప్పేసి అమెరికాకు సంబంధించిన అధ్యయనాలు వెల్లడిస్తుంది. దీంతోపాటు నెంబర్ 4 వచ్చేసి ఫ్యామిలీతో కలిసి వారంలో 4 రోజులైనా భోజనం చేయండి. అది కూడా మొబైల్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో మాట్లాడుతూ మీ గోల్స్ని షేర్ చేస్తూ వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ని డిస్కస్ చేస్తూ భోజనం చేయడం అనేది మీ గోల్ అచీవ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెంబర్ 5 వచ్చేసి మంచి నిద్ర ఎంతో అవసరం. మీరు అటు ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మీరు అనుకున్న గోల్స్ని అచీవ్ చేసే ప్రొసీజర్ని మరింతగా మెరుగుపరుచుకోవాలనుకున్న క్వాలిటీ నిద్ర ఎంతో అవసరం. వీటిని పాటించండి. మీరు అనుకున్న టైంలో సాధించండి. దీంతో పాటు అంటే ఇప్పుడు ఇవి ఏదైతే ఉన్నాయో దీంట్లో ఏది పాటించారో కామెంట్ రూపంలో తప్పకుండా నాకు షేర్ చేయండి.